పర్యావరణ పరిరక్షణ అనేది మన అందరి బాధ్యత. డేటా అనలైజ్ చేసుకుంటే 2040 వరకు క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియా యొక్క జీడిపి 3 to 10% తగ్గే అవకాశం ఉంది. ఇంకా పావర్టీ 3.5% పెరిగే అవకాశం ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవని సెక్టరే లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొన్న బెంగళూరులో వాటర్ క్రైసిస్ నుండి నిన్న ఢిల్లీలో హై టెంపరేచర్స్ వరకు ఇంకా రేపు రాబోయే హెవీ రెయిన్ఫాల్స్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ క్లైమేట్ చేంజ్. ఇండియాలో పొల్యూషన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మనం గమనించి ఉంటే ఢిల్లీ ఇండియాలోనే కాదు వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. సో ఈ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజున ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ దట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎన్వైరన్మెంట్ ఓన్లీ త్రూ అవర్ యాక్షన్స్. సో మనం తినేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ వేస్ట్స్ కానీ రోడ్ మీద పడేయకండి. అలా పడేస్తున్న వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. కన్సిడర్ ఇట్ యాజ్ మై హంబుల్ రిక్వెస్ట్. Protect environment, save nature, save ourselves and our future generations.